లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది రికార్డుల బూజు దులుపుతున్న గబ్బర్ సింగ్. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా గబ్బర్ సింగ్ అరాచకం చేశాడు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసిన ఈ రిలీజ్ గతంలో 2-3 సార్లు జరిగిన నేపథ్యంలో వసూళ్లు మరీ భారీగా ఉండకపోవచ్చేమో అని అనుమానాలు తలెత్తాయి. వాటిని పటాపంచులు చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల మీదకు సునామీలా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో మొదలుపెట్టి మచిలీపట్నం లాంటి పట్టణం దాకా ఎక్కడ చూసినా ఒకటే హోరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం వర్షాలను లెక్క చేయకుండా అభిమానులు గబ్బర్ సింగ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి పోటెత్తారు. ట్రైడ్ టాక్ ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు 6 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది. ఇది ఇప్పటిదాకా రీ రిలీజ్ కాబడిన సినిమాల్లో అత్యధిక నెంబర్. ఏపీ తెలంగాణ కలిపి 1400 షోలకు పైగా ప్రదర్శిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 5 కోట్ల గ్రాస్ దాటేసింది. ప్రసాద్ మల్టీప్లెక్స్, సంధ్య కాంప్లెక్స్ లాంటి పేరు పొందిన థియేటర్ల సముద్రాలయాలతో 10 లక్షలకు పైగా వసూళ్లైనట్లు తెలిసింది. ఇండియా మొత్తం మీద 1800కు పైగా షోలు వేస్తే కర్ణాటకలో హౌస్ఫుల్స్ నమోదు కాగా పరిమితి ఆటలతో తమిళనాడును దుమ్ము దులిపింది. మొత్తంగా చూస్తే ఇప్పట్లో గబ్బర్ సింగ్ ని టచ్ చేయడం అసాధ్యమనేలా ఊచకోత జరిగింది. సెప్టెంబర్ 5 నుంచి వరుసగా కొత్త సినిమాలు క్యూ కట్టాయి కనుక గబ్బర్ సింగ్ ఏ మేరకు నెట్టుకొస్తాడో చూడాలి. థియేటర్ల దగ్గర హంగామా తాలూకు ఫోటోలు, వీడియోలతో ట్విట్టర్, ఇన్స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో హోరెక్కిపోతున్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం, ఎన్టీఆర్ కోటి విరాళం. ఇందుకు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పూర్తిగా నీట మునిగింది. తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా 25 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సాన్ని ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశ్రయం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. ఇక మరో యంగ్ హీరో విశ్వక్సేన్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా 5 లక్షల విరాళం ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు విరాళం అందించాడు. తమను ఆరాధించే ప్రజల కష్టాల్లో తోడుగా తమ వంతు బాధ్యతగా చిత్ర పరిశ్రమ ముందుకు రావడం అభినందించదగ్గ విషయం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. టైం చెప్పేశారు, ఇక రెడీ అవ్వండమ్మా. ఇందుకు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో దేవరా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆశ్చర్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకింతకు పెంచేస్తున్నాయి. ఇప్పటికీ సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు, 2 సాంగ్స్ సినిమాని వేరే లెవెల్లోకి తీసుకువెళ్లేలాగా ఇప్పుడు 3rd సింగిల్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్లు. ఈ సాంగ్ సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది. ఈ 3rd సింగిల్ జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక మాస్ బీట్ లాగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక మెలోడీ సాంగ్ చుట్టుమల్లే ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టి 125 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మాస్ పెప్పీ నెంబర్ రిలీజ్ చేస్తున్నారంటే అది ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాని కొరటాల శివ స్నేహితులు మిక్కిలినేని సుధాకర్ తో పాటు కళ్యాణ్ రామ్, బావమర్ది, కొసరాజు హరికృష్ణ, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పలు భాషలకు చెందిన స్టార్స్, నటీనటులు నటిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.